వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పితృదేవతల శాపాలకు సంబంధించినటువంటి వాటిల్లో నిజంగానే ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? అండ్ వాటి ఎఫెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది ఇంట్లో? వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది వేదిక్ సైన్స్లో అసలు ఏం చెప్పబడింది? అంటే వేదిక్ ఆస్ట్రాలజీలో కొన్ని వాటికి సంబంధించి కొన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదా. ఈవెన్ మీరు గూగుల్ చేసినా కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి నాగరాజు గారు. సార్, ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి శాపాలు ఉంటాయని చెప్పేసి వింటూ ఉంటాం మనం. అవునండి. అవి ఎంతవరకు వాస్తవం? ఉంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? నిజంగానే పితృదోషాలు అనేవి ఉంటాయా? దోషాస్లో ఉంటాయండి. మనిషికి వచ్చేటప్పటికి చాలా రకాల దోషాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు జాతకం బాగున్నా, జాతకంలో అద్భుతమైన రాజాయోగాలు ఉన్నా కానీ వాళ్ళు ఎదగరన్నమాట. సో వాళ్ళు అలాంటి వాటిలో ఒకటి పితృదోషం. చాలా ఉన్నాయి అందులో పితృదోషం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం పితృపక్షాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి దానికి సందర్భోచితంగా కనుక మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది తెలవని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పర్టికులర్ ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి వాటికి తెలవదు, ఇది మూఢనమ్మకం అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పితృపక్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే September 17th మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. October 2nd ముగుస్తుంది అనమాట. అంటే పౌర్ణమి అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయి అమావాస్య అయిపోయిన అమావాస్యతో లాస్ట్ అయిపోతుంది. ఈ 15 days ఏం చేస్తారంటే మన యాన్సెస్టర్స్ మనల్ని చుట్టానికి వస్తారు. సో మనం ఏమనుకుంటాం అంటే మన కన్సర్న్ మన పిల్లల మీద ఎక్కువ ఉంటుంది, మన పెద్దవాళ్ళ కంటే కూడా. అలానే మన పెద్దవాళ్ళు మన మీద ఎక్కువ కన్సర్న్, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. అలానే ఎవరైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో కానీ వాళ్ళు మానసికంగా, స్పిరిచువల్గా, సోల్గా మనల్ని ఇంకా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ముచ్చట అచ్చట ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి పితృదేవతలు ఎప్పుడు గమనిస్తూ ఉంటూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ 15 days వాళ్ళు మన దగ్గరికి చుట్టానికి వస్తారు. అయితే వాళ్ళకి శరీరాలు ఉండవు కాబట్టి ఎలా వస్తారు? వాళ్ళు వచ్చేటప్పుడు అందుకని ఈ పితృపక్షంలో మనం ఏం చేస్తామంటే దాన ధర్మాలు అవన్నీ చేస్తుంటే అవి స్వీకరించడానికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో సూక్ష్మ రూపంలో వాళ్ళకి ఎంటర్ అయ్యి మనకు వస్తారు. లేదంటే పక్షుల రూపంలో, జంతువుల రూపంలో. అందుకని మనం దాన ధర్మం చేస్తూ ఉంటే, మనం పిలుస్తూ ఉంటే, మనం రారా అని పిలుస్తుంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళలో వాళ్ళు ఎంటర్ అయ్యి మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఇది ఒక శుభ సూచికం అని చెప్పాలన్నమాట. అందుకే మనకు వచ్చేటప్పటికి 14 రకాల భువనాలు అంటారనమాట. ఇందులో వచ్చేటప్పుడు పితృలోకం అని చెప్పేసి అంటారనమాట. ఈ చనిపోయిన వాళ్ళంతా పితృలోకంలో ఉంటారు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి అమావాస్య రోజున మళ్ళీ వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు ఏం చేస్తుంటే మా పుత్రులు ఎలా ఉన్నారు, మా సంతానం ఎలా ఉన్నారని చూసుకుంటూ ఉంటారు, మన దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే మనం కూడా వాళ్ళకి రెస్పాండ్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి రెస్పాన్స్ ఇచ్చేసి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి సంపదను, తర్వాత ఆ సంతానాన్ని పెంచడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, యుక్తిని, ఎందుకంటే డబ్బులు ఉండగానే మనకి సత్సంతానం రారండి. వాళ్ళని మనం పెంచుకోవాలి. దానికి ఒక కళ, ఒక నైపుణ్యత, ఒక పేషెన్సీ, సహనం, ఒక గైడెన్స్ కూడా కావాలన్నమాట మనకి. అలా వంటి కాదు పితృదేవతలు ఆశీర్వదించి వాళ్ళు పెరగడానికి కావాల్సిన సంపాదనకి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ కోపం వస్తుంది. గ్రాటిట్యూడ్ చూపించకపోతే, కరెక్ట్, వాళ్ళ గురించి ఆలోచన లేకుండా కూడా ఎవ్రీ ఇయర్ మనం బిహేవ్ చేస్తే కరెక్ట్, న్యాచురల్ అంతే కదండి. ఇప్పుడు మా అమ్మగారికి బాగలేదు, ప్రతిరోజు ఏదో ట్యాబ్లెట్ ముందులో ఇవ్వాలి. అప్పుడప్పుడు వాళ్ళకి డైలీ వెళ్తే ఓకే. కొన్నిసార్లు అసలు కంప్లీట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి కోపం వస్తుంది. మన పిల్లలతో మనం సరదాగా ఉంటున్నప్పుడు వాళ్ళ డేస్ తెలుసుకుంటారు. నేను చిన్నప్పుడు నీతో ఉన్నాను కదా, నన్ను ఇలా చేసి నువ్వు ఎలా చేస్తున్నావు, న్యాచురల్గా ఒక కోపం వస్తుంది. అలానే మన పితృదేవతలు కూడా కోపం వచ్చేస్తుందండి. ఇలా వాళ్ళకి కోపంగా ఉన్న అంటే అది ఒక స్వీట్ కోపం అనమాట. అంటే ఖర్చు చేయాలని కాదు, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అంతే. అందుకని అలా వాళ్ళు కోపంగా ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి చాలామందికి తెలవదు. వాళ్ళకి కోపంగా ఉన్నప్పుడు మనకి మన చుట్టూ తిరిగే మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకి ద్వారా కొన్ని ఇండికేషన్స్ మన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఎందుకు వస్తారంటే చనిపోయిన తర్వాత నా కుటుంబం ఎలా ఉందని చూసుకోవడానికి వస్తారు. రెండోది, వచ్చినప్పుడు మనం వాళ్ళకి రెస్పాండ్ అవుతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ కోపంతో వెళ్ళిపోతారు అనమాట. అలా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా గుర్తించాలంటే ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి పితృదేవతలు అందులో ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఎవరైతే ఉంటే వాళ్ళ కళలో కనిపిస్తారండి. సో ఆ మనిషి చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు. ఆ మనిషి వచ్చేటప్పటికి అలసటగా ఉండి టైర్డ్గా ఉండేసి వచ్చి మాట్లాడకుండా ఉండటం, కళలో దూరంగా ఉండటం, కనిపించి కనపడకుండా వెళ్ళిపోవటము, అలా ఒక మెరుపులాగా వచ్చి వెళ్ళిపోవటం, ఇలాంటి పనులు కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా పితృదేవతలు వాళ్ళతో కోపంగా ఉన్నారనేది ఒక సింబాలిక్గా మనం భావించవచ్చు. నెంబర్ 2, శుభకార్యాలు కావు ఇంట్లో. చాలా టైం పడుతుంది. ఏదో గుడికి వెళ్ళాలనుకుంటాం, గుడికి వెళ్ళాం. లేదంటే ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటాం, ఆ పెళ్లి కాదు. లేదంటే వ్రతం చేయాలనుకుంటాం, వ్రతం జరగదు. ఇలా ఇంట్లో ఏది ఒక 2 years 3 years కనుక ఎలాంటి శుభకార్యం జరగకుండా ఉంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు ఆ ఇంట్లో
పితృదేవతలు ఆ గ్రంథం ఉన్నారు అని. ఎందుకంటే పితృదేవతల్ని, గురువుల్ని, కులదేవతల్ని వాళ్ళందరూ మనం తలుచుకోవాలన్నమాట. ఎప్పుడైతే పితృదేవతలు తలుచుకోరో వాళ్ళ కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఆటంకం పెట్టేస్తారు. మిమ్మల్ని కన్నది మేము, మమ్మల్ని చూసుకోకుండా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి అసలు అలాంటి థాట్సే రానియకుండా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవన్నీ వాళ్ళు కృప లేకపోతే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండవు. ఫ్యామిలీ అనేటప్పటికీ స్మూత్గా హార్మోనియస్గా ఉండదన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి ఇంట్లో ఊరికూరికి భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. అయ్యో ఏమవుతుందో, అయ్యో ఏమవుతుందో. కొంతమంది పానిక్స్ వచ్చేస్తాయి ఇళ్ళల్లో, వైఫ్కైనా సరే, హస్బెండ్కైనా సరే, లేదంటే పిల్లల పానిక్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఫోర్స్డ్గా తెలుస్తూ ఉంటుంది మనకి. పర్ఫెక్ట్ అండి, కరెక్ట్గా చెప్పారండి మీరు. ఏమవుతుందంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, ఏమవుతాడు అని భయం. హస్బెండ్ ఇంటికి రాడు, అయ్యో ఏమైందో అని మీరు అన్నట్టు ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయండి. అది బయటికి చెప్పుకునే అంత పెద్దది కాదు, అలా అని లోన్ ఉండేసి ఊరుకుండేది కాదు. మనిషిని బాయిలింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. పర్టికులర్ రిలేషన్షిప్ గురించి ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉన్నారంటే దానికి కారణం రెండు. ఒకటి, మీరు మీ పెద్దవాళ్ళని మర్చిపోవటం, వాళ్ళని గర్జించుకోవటం. రెండోది, మీ సిబ్లింగ్స్ కూడా మీరు గొడవ పడుతూ ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటారండి. అన్నాళ్ళకి తమ్ముడు అంటే పడదు, లేదంటే వదిన వచ్చింది, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కుటుంబాలు సపరేట్ అయిపోతే ఒకళ్ళు దగ్గర ఉంటారు కానీ మాట్లాడుకోరు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ కలహాలు ఎక్కువగా ఉంటాం. ఎస్ అండి, కరెక్ట్గా. నేను చాలామంది చూసాను, భాతృ వృద్ధి యోగం అని చెప్పేసి ఒక వృద్ధి యోగం ఉంటుందండి. ఈ యోగం ఉన్నవాళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్తో గొడవ పడకూడదు, శత్రుత్వం పెంచుకోకూడదు. ఎప్పుడైతే పెంచుకుంటే వీళ్ళకి శత్రులు పెరిగిపోతారు. అందుకని ఇలాంటి ఉన్నా కానీ భయం, వాళ్ళకి భయంకర వాతావరణం చూస్తూ ఉంటారని చెప్పేసి మనకి పితృదేవతలకు చనిపోయారు, వీళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు, వాళ్ళకి ఏదో ఒక కోపంగా ఉంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మన మీద లేదు, అంతే కదండి. మన వెనక మన ఫాదర్ గట్టిగా ఉంటే మనకి ఎలా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. సపోజ్ మన వెనక ఎవరు లేకపోతే మనకి ఎలా ఉంటుంది, భయంగా ఉంటుంది. సో మనకి ధనం ఉండొచ్చు, మన చుట్టూ జనాలు ఉండొచ్చు, కానీ ఏదో భయంగా ఉంటుంది, ఆందోళనకరంగా ఉంటుంది, పోతుందేమో, మిస్ అవుతుందేమో అన్న తపన ఉంటే ఖచ్చితంగా పితృల యొక్క ఆశీర్వాదం వాళ్ళకి లేదని మనం గ్రహించాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది చాలామంది ఒక చిన్న సిల్లీ మ్యాటర్ అనుకోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి తలలో ఊడిపోయిన ఎంట్రుకలు ఉంటాయండి. అన్నం తినేటప్పుడు కనుక అలా ఎంట్రుకలు కనుక వస్తూ ఉంటే అది ఎక్కడైనా సరే దానికి కారణం పితృదేవతలు మన మీద కోపంగా ఉన్నారు. ఓకే, వాళ్ళకు అదొక సింబాలిక్గా మనం భావించవచ్చు. అందుకని తరచూ కనిపిస్తుంటుంది. ఒకసారి ఇంట్లో లేదంటే బయటికి వెళ్ళాం, లేదంటే ప్లేట్లో ఒక చిన్న ఒక చిన్న వెంట్రుక కనిపించేసింది, అలా కనిపిస్తూ ఉంటా కానీ వాళ్ళు ఆ నెగటివ్ ఎనర్జీ ఆ వెంట్రుకల మీద ఉండేసి మనకి సింబాలిక్గా రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. శుభంగా లేదు, ఆశీస్సులు అని చెప్పుకోవాలి. ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంట్లో దుర్వాసన వస్తుంది, కానీ రీజన్ మనకు తెలియదు. ఇల్లు ఊడుస్తారు, ఓకే, అన్నీ కడిగేస్తారు, కిచెన్ అంతా బాగుంటుంది, దుప్పట్లన్నీ బట్టలన్నీ ఉతికేసి ఉంటారు, ఇల్లంతా నీట్గా తుడుస్తారు, కానీ ఫ్రెష్గా ఎవరైనా కొత్తగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక లైట్గా మైల్డ్ దుర్వాసన లాగా వస్తుంది. అది వాళ్ళు కొన్నిసార్లు ఆ ఇంట్లో వాళ్ళు గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. ఇలాంటి వాటికి కూడా కనుక ఇంట్లో దుర్వాసన ఉండి కానీ రీజన్ కనుక తెలియకపోతే కనుక దానికి కారణం పితృదేవతలు కోపంగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. అందుకని మనం ఏం చేస్తామండి, ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించి కడ్డీలు పెట్టేస్తాం. ఎందుకంటే మనకు తెలవకుండా ఏదైనా ఫామ్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉండి కోపం పడి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం తృప్తి చెందటానికి అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటాం. ఇలాంటి గనక ఎక్కడైనా గనక తరచుగా ఏదైనా గనక ఉంటే గనక పితృదేవతలు మన మీద కోపంగా ఉన్నారని గ్రహించాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇంట్లో చిన్న పిల్లలు గనక ఉంటే వాళ్ళు పీరియాడికల్గా బాగా ఏడుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఫుడ్ పెడితే వెంటనే వాంతులు చేసుకోవటము, తర్వాత ఇలాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. పర్టికులర్ పిల్లలకు సంబంధించిన విషయాల్లో పిల్లలు పుట్టకపోయినా కానీ, లేదంటే పిల్లల పుట్టి ఆటంకాలు వచ్చి పోతున్నా కానీ, తర్వాత చిన్నపిల్లలు చనిపోతున్నా కానీ, లేదంటే వాళ్ళు సరిగ్గా గ్రోత్ లేకపోయినా కానీ, ఇమ్మెచ్యూర్గా పుట్టినా కానీ దానికి సింబాలిక్ మనం ఏమనుకోవాలంటే పిల్లలకు సంబంధించిన విషయాలు ఆ విషయం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే ఒకసారి ఆ పుట్టిన బిడ్డ కూడా తర్వాత తనకి ఈ బాధ ఉందని జరుగుతుంటే ఖచ్చితంగా మనం కనుక్కోవాలి ఏంటంటే పితృదేవతలు ఆశీర్వాదం వీళ్ళకలేదు అని. తర్వాత వివాహం, ఈ విషయం ఎప్పుడు వస్తుందంటే ఇంట్లో మనకు పెళ్లి కాకుండా చనిపోతారు కొంతమంది. ఆ ఇంట్లో పెళ్లి కావడానికి వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే మనం వాళ్ళని తెలుసుకోం. పెద్ద అబ్బాయి ఎవరో చనిపోతారు, చిన్న అబ్బాయికి పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్లి కాదు. ఎందుకు అంటే నేను పెద్దోడిని, నన్ను గమనించుకోకుండా నాకు పెళ్లి కాలేదు, అది అలా చేస్తారని చెప్పేసి వీళ్ళకు కోపంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడాను అలా చనిపోయిన వాళ్ళకి తర్పణాలు చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే వాళ్ళు మళ్ళీ పెళ్లి కావడానికి చాలా సహకరిస్తారు. మంచి భార్య భర్త వస్తుంది, లేదంటే మంచి హస్బెండ్ మంచి భర్తకి వాళ్ళ సంసారం అన్యోన్యంగా ఉంటుంది. అవి నాకు లేకపోయినా పర్లేదు, వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకున్నారు, వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి విషయాలు కనుక మనకు తరచుగా కనుక చూస్తుంటే ఇప్పుడు చెప్పుకున్న మన విషయాలు మనకి ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. పితృదేవతలు మనకు సంతోషంగా ఉన్నారు అనేది, లేదంటే పితృదేవతలు మన ద్వారా అసంతృప్తిగా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. చాలా బాగా రీసెర్చ్ చేశారండి, వెరీ గుడ్. అయితే దీని నుంచి పరిహారాలు ఎలా అండి?
ఒకటి ఈ పితృపక్షం అనేది అసలు అల్టిమేట్గా ఉపయోగించుకోవాల్సిన టైం అండి. ఎవరైనా కనుక మనకేం చెప్పారంటే ఈ పితృదేవతలో ఈ 15 రోజులు కనుక చేస్తే సూపర్. మనం తినే అన్నం వాళ్ళకి అర్పించి వాళ్ళకి తలుసుకొని తినగలిగితే అట్లీస్ట్ 5 days 1 day ఇఫ్ యూ స్పెండ్ టైం ఫర్ దట్. లేదంటే అమావాస్య లాస్ట్ రోజు వస్తుందండి, ఇంకా లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు బాయ్ బాయ్ చెప్పేసి అనమాట. అప్పుడు కనుక అట్లీస్ట్ మనం చేయగలిగితే దానికి మన వాళ్ళు దానం చేయమని చెప్తారు. తర్వాత పితృయజ్ఞం అని ఉంటుంది, ఈ యజ్ఞం కూడా మనం చేయించుకోవచ్చు. లేదంటే తర్పణాలు మనం చేయించుకోవచ్చు. తర్వాత మనకి పిండం, ఓకే, పిండాలు మనం పెట్టుకోవచ్చు. దానికి ఒక సింపుల్ ప్రొసెస్ చేసుకోవచ్చు. ఇంకా కనుక మనం ఏమైనా చేసుకోవచ్చు, పితృయజ్ఞం చేసుకొని దాన ధర్మాలు విశేషంగా చేస్తే కనుక ఈ దాన ధర్మాలు పితృదేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి మన శాస్త్రాలు పురాణాలు చెప్పుకుంటున్నాయి. తర్వాత ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనేది మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం. ఓకే, ఏ టైంలో చేస్తే బెస్ట్, ఎలా చేస్తే బెస్ట్ అనేది. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ 15 రోజులు కనుక పితృయజ్ఞం కానీ, పితృకి సంబంధించిన తర్పణాలు కానివ్వండి, పిండాలు కానివ్వండి, లేదంటే వాళ్ళకి జాతకం చూసి ఒక్కొక్కరికి విధంగా ఉంటారు. ఆ విధంగా దోషానికి సంబంధించిన పరిహారాలు కానీ, దోషానికి సంబంధించిన నివృత్తి కావడానికి హోమాలు కానీ ఏది చేసుకున్నా కానీ చక్కగా పనిచేస్తుందని చెప్పేసి మన శాస్త్రాలు వివరించారండి. పుణ్యకారాలు శుభకారాలు చేయకూడదు, కానీ దోషానికి సంబంధించిన పరిహారాలు ఈ టైంలో చేస్తే చాలా బాగుంటుంది. హోమం ద్వారా కానివ్వండి, యజ్ఞాల ద్వారా కానీ. హోమం మీరు చేస్తారా సార్? అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అవునండి, పరిహారాల కోసం మిమ్మల్ని ఖచ్చితంగా మనల్ని సంప్రదించవచ్చండి. ఓకే, అత్యంత శాస్త్రోధికంగా వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారా మనం కలిసేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. ఓకే, సో మీ టీం తోటి కలగలిపి మీరు కరెక్ట్ అండి, కరెక్ట్. ఓకే, అత్యంత మోస్ట్ ఆథెంటిక్గా మనం శాస్త్రాలు చెప్పిన విధంగా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి అన్ని విధి విధానాలు చేసి చూపిస్తున్నాం. ఈ పితృపక్షాల సమయంలో మీరు కనుక యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అండ్ పితృపక్షాల సమయంలో ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, మీ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత స్క్రీన్ మీద సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హోమం చేయించుకోవాలి పర్సనల్గా అనుకుంటే కూడా మీ జాతకరీత్యా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏంటి అనేది కూడా, అంటే కొంతమందికి పిల్లలకు కూడా శాపాలు తగిలే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో అంటే వేదిక్ సైన్స్ చెప్పినటువంటి విషయాలు ఇవి. కాబట్టి మీరు గనక పితృపక్షాన్ని ఉపయోగించుకొని ఏదైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.